ఆచి చికెన్ మసాలా. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ హత్య కేసులో 4 పోలీసు అధికారులను సస్పెండ్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 2 రోజుల క్రితం ఈ కేసు విచారణపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సంబంధిత పోలీసు అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని సిట్ అధికారులను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. దీంతో గత ప్రభుత్వంలో పనిచేసిన కాకినాడ డీఎస్పీలు భీమారావు, మురళీకృష్ణారెడ్డి, సీఐ ఆకుల మురళీకృష్ణ, ఎస్ఐ సతీష్లను సస్పెండ్ చేస్తూ హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వీరిపై క్రమశిక్షణ ప్రొసీడింగ్స్ ప్రారంభించాలని, శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇక విచారణ పూర్తయ్యే వరకు వీరి సస్పెన్షన్ కొనసాగనుంది. గత ప్రభుత్వంలో ఎమ్మెల్సీ అనంతబాబు, అతని సహకరించిన పోలీసులపై వైసీపీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని దళిత సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేశాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ కేసుపై సిట్ ఏర్పాటు చేసింది. సిట్ దర్యాప్తులో అనంతబాబు భార్య లక్ష్మీ దుర్గను A2గా చేర్చారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు. మార్నింగ్ అనుష్క. వైసీపీకి చెందిన ఎమ్మెల్సీ అనంత ఉదయ్ బాబు ఆయన తన వద్ద డ్రైవర్ గా పనిచేస్తున్న వీధి సుబ్రహ్మణ్యం అనే దళిత యువకుడిని హత్య చేసి మృతదేహాన్ని డోర్ డెలివరీ చేశారు. ఇది వైసీపీ హయాంలో 2022 మే 19 జరిగింది. అప్పట్లో వైసీపీ ప్రభుత్వం ఉండడంతో ఆయనపై పెద్దగా కేసులు పెట్టలేదు. ఆయనకు బెయిల్ వచ్చే విధంగా అధికారులు వ్యవహరించారని కూడా ఆరోపణలు ఉన్నాయి. అయితే అప్పట్లో పనిచేసిన పోలీసు అధికారులపై పలువురు అప్పట్లోనే జడా శ్రావణ్ కుమార్ కావచ్చు, ముప్పాల సుబ్బారావు వంటి సీనియర్ న్యాయవాదులు ఆరోపణలు చేసినప్పటికీ వారిని ఏమాత్రం పట్టించుకోలేదు. అనంతరం కూటమి అధికారంలోకి రాగానే ఈ సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు, సోదరుడు జిల్లా ఎస్పీని, కలెక్టర్ ని, అదేవిధంగా సీఎం ని, డీజీపీని కలిసిన తర్వాత దీనిపై లోతైన దర్యాప్తు కోసం ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. సిట్ కు ప్రత్యేక అధికారిగా కాకినాడలో డీఎస్పీ హోదాలో పనిచేస్తున్న ఐపీఎస్ అధికారి దేవరాజ్ మనీష్ పాటిల్ నియమించారు. ఆయన పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపారు. కేవలం ఈ పాత్రపైనే కాకుండా అసలు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని ఈ ఎమ్మెల్సీ అనంత ఉదయ్ బాబు ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకెళ్లారు, ఎక్కడెక్కడ తిరిగారు, మొత్తం సీసీ ఫుటేజ్లు 22 ప్రాంతాల్లో సీసీ ఫుటేజ్లు తీసుకుని అనంతబాబుతో పాటు సమయంలో ఆయన భార్య పక్కనే ఉందని నిర్ధారించిన తర్వాత A2గా రాజమండ్రి ఎస్ఎస్సీ కోర్టులో ఛార్జ్ షీట్ కూడా వేశారు. దీంతో ఆవిడ A2గా చేసిన వెంటనే ఉదయ్ బాబు సతీమణి లక్ష్మీ దుర్గ పరారులో ఉన్నారు. అనంతరం సుప్రీంకోర్టు 2 రోజుల క్రితం దీనిపై విచారణ జరిగి ఘాటైన వ్యాఖ్యలు చేస్తుంది. ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు, ఎందుకు కాలయాపన చేస్తున్నారు, మీకు దర్యాప్తు చేత కాకపోతే సిబిఐతో విచారణ జరిపిస్తాను కూడా పోలీసుల్ని ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో పోలీసులు రంగంలోకి దిగారు. ఏదైతే డ్రైవర్ సుబ్రహ్మణ్య హత్య కేసులో నిందితులతో కుమ్మక్కయ్యారని చెప్తున్నారో ఆ పోలీస్ ఆఫీసర్లని సస్పెండ్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం అదనపు ఎస్పీగా భీమవరంలో పనిచేస్తున్న భీమారావు అప్పట్లో డీఎస్పీగా ఉన్నారు. అదేవిధంగా అప్పట్లో ఆకుల మురళీకృష్ణ డీఎస్పీగా ఉండి ప్రస్తుతం బీఆర్ లో ఉన్నారు ఆయన. అదేవిధంగా మురళీకృష్ణారెడ్డి సర్పవరం సీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన కోనసీమలో పనిచేస్తున్నారు. అప్పట్లో ఈ కేసు నమోదు చేసిన సర్పవరం ఎస్ఐ సతీష్ బాబు ప్రస్తుతం ఆయన కాకినాడలోనే పోర్టులో ఉన్నారు. ఈ 4గురిని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. సస్పెండ్ చేయడంతో పాటు వీరిపై శాఖాపరమైన విచారణ జరిపి చర్యలు తీసుకునేందుకు కూడా రంగం సిద్ధమవుతోంది. గత కొన్ని రోజులుగా దళిత సంఘాలు, పోలీసు అధికారులు ఉన్నారు, వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదని డిమాండ్ చేసిన నేపథ్యం, ఆందోళన కూడా చేశారు. సుప్రీంకోర్టు ఘాటైన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈ 4గురిని బాధ్యులుగా గుర్తించి వీరిపై సస్పెండ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆ సమయంలో ఎవరైతే జిల్లా ఎస్పీగా పనిచేశారో రవీంద్రనాథ్, ఆయన అలాగే డిఐజీ ఏలూరు రేంజ్ డిఐజీగా పనిచేసిన పాలరాజు, వీరిద్దరి పాత్రపై కూడా కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈ కేసు రోడ్డు ప్రమాదం అని చెప్పి ఎఫ్ఐఆర్ వేయడంలో వీళ్ళిద్దరూ సహకరించేందుకు కూడా ఆరోపణలు ఉన్నాయి. అదేవిధంగా అనంతబాబు తనంత తానుగా నేనే హత్య చేసిన లొంగిపోయినప్పుడు కూడా రవీంద్రనాథ్ ఎస్పీగా ఉంటూ అనంతబాబు గారిని సంబోధించినప్పుడు కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈ 4గురి మీద చర్యలు తీసుకున్నారు. కాబట్టి అప్పుడు ఎస్పీగా ఉన్న రవీంద్రనాథ్, ఏలూరు నుంచి డీఐజీగా ఉన్న పాలరాజుపై కూడా ఎలాంటి చర్యలు ఉంటాయని ఇప్పుడు చర్చ జరుగుతుంది. మొత్తం మీద ఈ ఎమ్మెల్సీ అనంత ఉదయ్ బాబుకు సంబంధించి 4 పోలీస్ ఆఫీసర్లు సస్పెండ్ కావడం అనేది హోమ్ డిపార్ట్మెంట్ లోనే చాలా సంచలనంగా జరుగుతుంది. ఇంకెంతమందిపై వేటు పడుతుంది. అదేవిధంగా ఈ కేసులో అనంత ఉదయ్ బాబుకి అతని భార్య, అతనితో పాటు ఇంకెవరెవరు సహకరించారు అన్న దాని మీద కూడా విచారణ జరుగుతుంది. ఇది రోజుకు కొత్త మలుపు జరుగుతున్న నేపథ్యంలో వైసీపీ పూర్తిగా ఈ కేసులో ఇరుక్కుపోయింది. కాబట్టి అనంత ఉదయ్ బాబుపై మళ్లీ సస్పెండ్ వేటేస్తుందా, సస్పెన్షన్ ఎత్తివేయకుండా నేను కొనసాగిస్తున్నారు కాబట్టి మౌనం ధరుస్తున్న చర్చ కూడా జరుగుతుంది. అనుష్క. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ.
ప్రజలకి చెల్లాలి, ప్రజలకి లబ్ధి చేకూరాలని ఆనాడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్